ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. విజయ, నువ్వు చాలా మంచిదానివి. ఈ మందు వేసుకోమ్మా. అందించేటప్పుడు మా వదిన పిచ్చిముండా, శనిముండా, వెర్రిముండా, నోటెట్టి తావని తిట్టేది, కొట్టేది. మరి నువ్వు నన్ను మందు తాగమని తిట్టవా? నేనే కాదు, ఇక్కడ నిన్నెవ్వరూ తిట్టరు, కొట్టరు. ఆనంద్, నేను నేను పిచ్చిదన్నా. ఎవరలా అంది? నువ్వేం పిచ్చిదానివి కాదు, మీ వదినే పిచ్చిది. మా అక్క ఎప్పుడు శేఖర్ 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 అని ఏడుస్తూ కూర్చుంటే మా వదిన అలాంటి ముండా, ఇలాంటి ముండా, అలాంటి ముండా అని ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఆనంద్, మా అక్కని నేను ఇక్కడికి తీసుకురానా? తీసుకొద్దు గాని తప్పకుండా తీసుకొద్దాం. ఇప్పుడు నోరు తెరు. నీళ్ళు తాగు. గుడ్, వెరీ గుడ్. పడుకో. చక్కగా పడుకో. అమ్మగారు మందేసి పడుకున్నారు, మీరేం ఆలోచన చేయకూడదు. అమ్మగారు మందేసుకుని పడుకున్నారా? ఈ మాట త్వరగారే మనతో చెప్తున్నారా? అంటే త్వరగారు మనకి పొహిబిషన్ ఎత్తేసారన్నమాట. కూడా మందు మజాక తెలిసిందన్నమాట. ఇప్పుడు గాని మనం మందు వేసుకోకపోతే త్వరగారికి అర్జెంటుగా కోపం వచ్చేస్తుంది. ఇదేంట్రో పిచ్చి కన్ను మనకేసి వస్తుందేటి? ఒకవేళ వేసుకున్న మందు తక్కువ మనల్ని మందు అడగడానికి వస్తుందేమో. చిచ్చి చిచ్చి ఎదవని ఎదవా. మందు చాలనాళ్ళకి మందిస్తే మంగళగిరికి వెళ్ళినంత పుణ్యం. దామ్మా దామ్మా దా. కూర్చో, కూర్చోమ్మా, కూర్చో, పర్వాలేదు, కూర్చో. పుచ్చుకో పుచ్చుకో. తాగు, కూర్చో, తాగు. అసలు చేసలేని తాటికల్లు. పుచ్చుకో బాగా పుచ్చుకో. తాగు. తిను. నా తల్లే, ఎవడు మందిస్తే తాగి ఆన్నే కొట్టే అలవాటు నీకు ఉంది. నీ పేరేంట్రా? సత్యరాజు. నీ పేరు సుత్తిరాజు. కాదు తల్లి, సత్యరాజు. సుత్తిరాజే, సుత్తిరాజే. నీ పేరు? నా పేరు సుత్తిరాజేనమ్మా. నా పేరు సుత్తిరాజే తల్లి. అది సత్యరాజు. మీరు ముగ్గురు సుత్తిరాజు. నీ పేరు సత్యరాజు. నా పేరు సత్యరాజు కాదమ్మాయి గారు. సత్యరాజు గారు తమరు
సుత్తెలా సుత్తి నాలుగు స్తంభాల ఆట సినిమా నేను చూశాను. నాలుగు రకాల సుత్తి దెబ్బలు నేను తిన్నాను. నాలుగు స్తంభాల ఆట సినిమా నేను చూశాను. నాలుగు రకాల సుత్తి దెబ్బలు నేను తిన్నాను. ఇదేమి సుత్తో అమ్మో అదేమి దెబ్బో ఆ సినిమాలో చెప్పలేదు ఈ 5వ నంబరు సుత్తి. నీకు దొల్లమే రేపు కొట్టకే మాట మాటకి జంజాల సుత్తి సుత్తి. సత్యరాజు గారు తమరు సుత్తి వేసిపోండే. సత్యరాజు గారు తమరు సుత్తి వేసిపోండే. ఒకరిది వాగుడు సుత్తి, ఒకరిది కాగుడు సుత్తి, ఒకరిది ఊగుడు సుత్తి. ఊరందరికీ ఒకటే సుత్తి సుత్తి. సత్యరాజు గారు తమరు సుత్తి వేసిపోండి. సత్యరాజు గారు తమరు సుత్తి వేసిపోండి. ఇవేనా ఇంకెన్ని సుత్తులో? కమ్మర కొలిమి సుత్తులు చేసే కాలం తీరింది. గంట గంటకి కొత్త సుత్తుల కర్మం వచ్చింది. కమ్మర కొలిమి సుత్తులు చేసే కాలం తీరింది. గంట గంటకి కొత్త సుత్తుల కర్మం వచ్చింది. మాటల్లో సుత్తి, చోటల్లో సుత్తి, చెబుతూ పోతే సుత్తి జాబితా చెప్పలేని సుత్తి. మనిషి సుత్తిగా మారినప్పుడు సుత్తి తప్పదే జంధ్రాల సుత్తి సుత్తి. సత్యరాజు గారు తమరు సుత్తి వేసిపోండి. సత్యరాజు గారు తమరు సుత్తి వేసిపోండి. ఒకరిది వాగుడు సుత్తి, ఒకరిది కాగుడు సుత్తి, ఒకరిది ఊగుడు సుత్తి. ఊరందరికీ ఒకటే సుత్తి సుత్తి. సత్యరాజు గారు తమరు సుత్తి వేసిపోండి. విజయ, నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి? బుద్ధి లేదు. విజయ రామ్మా, పోదాం రా. లోపలికి వెళ్ళి పడుకోమ్మా. నన్ను లోపల పెట్టి తాళం వేద్దాం అనుకున్నారా? చచ్చా అదేం లేదు. చూడు ఈ తలుపులు గుళ్ళాలు అవి ఉన్నాయేమో. చూడు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోవచ్చు, లోపలికి రావచ్చు. వెళ్ళమ్మా లోపలికి వెళ్ళి పడుకో. గుడ్ నైట్ చెప్పలేదు. గుడ్ నైట్. అలా కాదు, నవ్వుతూ చెప్పాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. లచ్చి ఇలారా. పసికందు త్వరగారు పిలుపుతున్నారు అలవే. ఎలమంటే ఎలవేటే నేను లచ్చితో మాట్లాడాలి. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఆయ్. వెళ్ళండి. చూడు లచ్చి, రేయ్ రేయ్ వెళ్ళి నీ పని చూసుకోమన్నా. వెళ్ళు. త్వరగారు ఏం చెప్తే చేసేయమని పసికం చెవిలో చెప్పేశాను. అగ్గిలో దూకమంటే దూకేమని చెప్పావా లేదా? చెప్పే ఉంటారా? అదిగో చూడు. చూడు లచ్చి, లచ్చి నీకేం భయం లేదు. నేను ఉన్నా కదా. విజయ చాలా మంచి అమ్మాయి కదూ? అది కాదండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరిని కొట్టదు కదూ? ఇప్పుడేమో నాకు నాకు ఇది కావాలి. ఏది? అదే ఇదే. అలాగే లచ్చి, ఈసారి నువ్వు సంతకెళ్ళినప్పుడు నేను డబ్బిస్తాను. విజయ్కి ఇలాంటివి కొనుక్కుని తీసుకురా. నేను సంతకొస్తాను. అలాగే. చూడొచ్చి, విజయ్ స్నానం చేసి చాలా రోజులైంది. ఆ అమ్మాయిని శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేయించి. అమ్మో నా వల్ల కాదరా. ఆ పిచ్చిదానికి నేను స్నానం చేయిస్తే నా పీక నొక్కేస్తుంది. నేను చేయించుందరా. త్వరగారు మన పసికంతో ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి రా.
మీరు స్నానం చేయించకపోయినా పర్వాలేదు, నేను చేయిస్తాను. అయ్యా, మగవాళ్ళు మీరు చేయిస్తారా? అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. కాఫీ తీసుకో. విజయ, రాత్రి బాగా నిద్ర పట్టిందా? రాత్రి ఆ శేఖర్ గాడు కిటికీలోంచి తొంగి చూశాడు. అప్పుడు నేను రాజేశ్వరను దెబ్బకు పారిపోయాడు. అయితే సస్తరా? అయ్యయ్యో, నీ మొహాన కాఫీ. నువ్వేగా విసురుకుంటావు? నేనా? అయ్యయ్యో, సారీ సారీ. పర్లేదు సారీ ఆనంద్. పర్లేదు పర్లేదు సారీ సారీ. పర్లేదు పర్లేదు. కాఫీ తీసుకో. మరి నీకు? తాగేసాను. ఆనంద్. ఆనంద్ ఆనంద్ ఆనంద్. ఏమిటి? నువ్వా? ఎందుకు వచ్చావు? ఈ పిచ్చమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే నెలకు నాకు 25 రూపాయల ఆదాయం వచ్చేది. నా 25 నాకు పడాయి. ఇచ్చే ఆనంద్, వాడికి ఆ డబ్బు ఇచ్చే, లేకపోతే నేను కొడతాడు. నీకేం పర్వాలేదు, అతను నేను పంపించేస్తా కదా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, పర్వాలేదు, వెళ్ళు. అది పదండి. చూడండి రౌడీ గారు, మీకు డబ్బు ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్క విషయం, మనస్సు అనేది ఒక సరోవరం లాంటిది. దాంట్లో ఈ రౌడీతనం, అసూయ లాంటి బండరాలు వేసేస్తే పండ్రాయలేదు గుండ్రాయలేదు. మర్యాదగా డబ్బు ఇస్తావా లేకపోతే నేను ఆనంద్, వచ్చేసి ఆనంద్, వాడిని కొడతాడు. వచ్చేసి ఆనంద్, వచ్చేసి. పిచ్చిదాని వెనకాల ఎంతమంది ఉన్నారా? వీళ్ళందరినీ మట్టి కనిపించాలంటే పిచ్చిదాన్ని ఒక పట్టు పట్టాలి. ఆ రోజు నాకు రాకపోదు, చూస్తా. ఏంటయ్యా జంతికలు ఇయ్యాలిటీయేనా? ఎంత మాట అండి, తాజా సరికండి. నోట్లు వేసుకుంటే మాట్లాడండి, కావాలంటే రుచి చూడండి. మా పసికని తినిసే బుద్ధిలే, తినన్నా. ఏ పసికింది? ఎలా ఉంది? నేను చిన్నపిల్లని కదా, చిరుతిళ్ళ సంగతి నాకేం తెలుస్తుంది? నాకు అన్ని బాగుంటాయి. ఆవిడ చెప్పింది కరెక్ట్ అండి. మీరు చూడండి రుచి. ఎలా ఉందిరా? దీంట్లో ఉప్పు తక్కువ, కారం ఎక్కువ. ఆ మాట నేను ఒప్పుకోనండి. నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి. మీరేటండి ఏనా? మీరు పెద్దలు, మీరు చూడండి రుచి. నేను కదలే, మా సంటోడు దీన్ని చెప్తాడు. నువ్వు చెప్పరా? చెన్నన్నయ్య చెప్పినట్టు ఉప్పు తక్కువ కారం ఎక్కువ కాదురా, కారం తక్కువ ఉప్పు ఎక్కువ. మనకిట్ట తెలవదురా. మంది వేసుకుని జంతికలు తింటే గానీ అటు రుచి తెలియదు. అర్థమైపోనాది. మర్చి పేరుతో బుట్టంతా ఖాళీ చేసేట్టున్నారు. ఇంటికి వెళ్ళి మా ఆవిడికి నేను లెక్క చెప్పుకోవాలి. వస్తా. మాట మాట. కారం మర్చిపోయావు. నా మాట అనాలి. ఇదిగో తప్పు, అలా పరిగెత్తకూడదు. విజయ!
ఏయ్, విజయ, తప్పు తప్పు అయ్యయ్యో కావాలంటే ఇదిగో స్నానం చేసినా మన ఇద్దరం పరిగెడతాం. ఆడపిల్ల స్నానం చేస్తా ఉంటే అట్ట సుత్తారేంటి నేను కళ్ళు మూసుకెళ్ళి చెప్తున్నా చూడక్కర్లా పండి పండి రా. అయ్యగారు అమ్మాయి గారికి నేను తానం చేయిస్తాను. నువ్వు చేస్తావా? ఎంత పిచ్చిదైనా తోటి ఆడదు కదా, పదండమ్మా. ఏయ్, చూసావా ఎంత స్పీడు? అవును, నీలాగే. ఈ కాలువకి అక్కడ సొరంగం తవ్వారు. 6 మైళ్ళు ఆ సొరంగం గుండా పెడుతుంది ఈ కాలువ. అంటే ఇక్కడ ఏదైనా పడేసామనుకో అది 6 మైళ్ళు అవుతనే తెలియదు. ఓహో, అలాగా. అరే ఏమిటది? 6 మైళ్ళ అవతలకెళ్ళి పట్టుకున్నావా? తప్పు విజయ, ఏది అలా విసిరి పారేయకూడదు. మనం వద్దనుకుంటేనే పారేయాలి, వదిలించుకోవాలంటే విసిరేయాలి. అలాగా. రేయ్, ఇప్పుడే ఇంత బద్ధకం అయితే రేపు పెళ్ళైన తర్వాత ఏం చేస్తావురా? చెల్లా ఏమిట్రా 6 సోడాలు ఒకేసారి కొట్టినట్టు ఏమిటా సౌండ్? రోజుకి ఎన్నిసార్లు అంటావు చేయని? ఓ 20 సార్లు అంటానండి. నిన్నెవరైనా ఒక్కసారి అంటే ఏం చేస్తావురా?